హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్లో చోటు చేసుకున్న విషాద ఘటన నేపథ్యంలో టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ ఆయన సెక్యూరిటీ సిబ్బందిపై కేసు నమోదైంది. ఈ మేరకు వివరాలను గురువారం సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ వెల్లడించారు. సంధ్యా థియేటర్ యాజమాన్యం సెక్యూరిటీ మేనేజర్ పైన కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సెక్షన్ 105(118) BNS యాక్ట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి 9:40 పుష్ప 2 ప్రీమియర్ షోను ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్యా థియేటర్లో వేయడంతో భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. అభిమానులతో పాటు సినిమాలో నటించిన నటులు వస్తారనే కీలక సమాచారం తమకు ఇవ్వలేదని డీసీపీ తెలిపారు. మరోవైపు థియేటర్ యాజమాన్యం కూడా తమకు సమాచారం ఇవ్వలేదని అన్నారు. అంతేగాక ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకోలేదని చెప్పారు. సినిమా చూసేందుకు వచ్చిన ప్రజలను అదుపు చేసేందుకు థియేటర్ ఎంట్రీ ఎగ్జిట్ లో ఎలాంటి ప్రైవేటు సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయలేదని డీసీపీ తెలిపారు. బుధవారం రాత్రి 9:40 వ్యక్తిగత భద్రతా సిబ్బందితో సంధ్యా థియేటర్ కు అల్లు అర్జున్ వచ్చారు. ఈ సమయంలో భద్రతా సిబ్బంది ప్రేక్షకులను అదుపు చేసే క్రమంలో నెట్టివేశారు. అప్పటికే థియేటర్ లోపల బయట అభిమానులతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చిన రేవతి కుటుంబం ఈ తొక్కిసలాటలో కింద పడిపోయింది. అధిక సంఖ్యలో అభిమానులు ఉండడంతో వారికి ఊపిరాడలేదు. వారిని గమనించిన పోలీసులు వెంటనే బయటకు తీసుకొచ్చారు. రేవతి కుమారుడు 13 ఏళ్ల శ్రీతేజకు సిపిఆర్ చేసి దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్లగా రేవతి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శ్రీతేజను మరో ఆసుపత్రికి తరలించారని సూచించారు. ఈ ఘటనపై రేవతి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాగా బుధవారం రాత్రి పుష్ప 2 సినిమా ప్రీమియర్ షోను సంధ్యా థియేటర్లో వేసిన విషయం తెలిసిందే. అయితే ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు వస్తున్న సందర్భంలో భద్రతా విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అంతేకాక అల్లు అర్జున్ వస్తున్న సమాచారాన్ని పోలీసులకు సరైన సమయంలో తెలియజేయకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అల్లు అర్జున్ టీంపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు నిర్లక్ష్యంగా వ్యవహరించిన క్రమంలో సంధ్యా థియేటర్ మూసివేతకు సిఫార్సు చేసినట్లు డీసీపీ తెలిపారు.